అమ్మ ముందుగా మేషరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి వారికి ముఖ్యంగా సంఘంలో గుర్తింపు, గౌరవం, నూతన స్నేహ సంబంధాలు, తల్లితో అనుకూలతలు, మానసిక ప్రశాంతత, కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయడం, భాగస్వామ్య వ్యవహారాల మీద దృష్టి పెట్టడం మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ కూడా వీలైనంత వరకు భాగస్వామి వ్యవహారాల్లో, వ్యాపార వ్యవహారాల్లో, జీవిత భాగస్వామితో కావచ్చు, లేకపోతే ముఖ్యంగా మీ యొక్క నిర్ణయాలలో మీరు ఏది చేసినా కూడా అంటే ప్రియమైన వ్యక్తులతో ఆలోచనలు చేసి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఘర్షణలకి అవకాశం లేకుండా వీలైనంతవరకు తగిన జాగ్రత్తలతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తే సమస్యల్ని అధిగమించడానికి మంచి అవకాశం అనేది ఏర్పడుతుంది. అలాగే ఆలోచనలలో వీలైనంతవరకు ప్రశాంతత అవసరం అన్న విషయాన్ని ఇక్కడ మీరు దృష్టిలో పెట్టుకుంటూ ముందుకు వెళ్ళాలి. వ్యాపార వ్యవహారాల్లో నూతన పెట్టుబడుల విషయంలో కూడా తగిన విధంగా స్పందిస్తూ జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. వృషభ రాశి. అమ్మా వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది ఈరోజు? ఈ వృషభ రాశి వారికి శ్రమతో అనుకున్న కార్యక్రమాలు పూర్తి చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. స్నేహితుల యొక్క సహకారాన్ని కోరుకుంటారు. దగ్గర ప్రయాణాలతో పనిని సాధించుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అదేవిధంగా న్యాయపరమైన విషయాలు, రోగనిరోధక శక్తి, ఆరోగ్య సంబంధమైన అంశాలు, రుణాలకు సంబంధించిన విషయాలు మొదలైనవన్నీ కూడా ఆలోచనలు చేస్తారు. ముఖ్యంగా ఆ నేపథ్యంలో గృహానికి సంబంధించి, వాహనానికి సంబంధించి, పూర్వపు రుణాలకు సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయించడం, వాటిని పూర్తి చేయడానికి చేసే కార్యక్రమాల కొరకు తీసుకునే నిర్ణయాలలో కొంత చికాకులు లాంటివి ఉన్నప్పటికీ కూడా మీరు చక్కగా సమయస్ఫూర్తిగా వాటిని అధిగమిస్తూ మంచి నిర్ణయాలతో పూర్వపు సమస్యలని అధిగమించే ప్రయత్నాల్లో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. మిథున రాశి. అమ్మా మిథున రాశి వారికి ఈ రోజు అసలు ఏ విధంగా ఉండబోతోంది? మిథున రాశి వారికి ముఖ్యమైన విషయాలలో అంటే మానసిక ప్రశాంతత అనుకూలంగా ఉంటుంది, ఉపాసన అనుకూలంగా ఉంటుంది, ఆర్థిక విషయాలు, సంతాన వర్గం, వారికి సంబంధించిన విషయాలు, నిర్ణయాలు మొదలైన వాటి మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. నూతన సృజనాత్మకతతో తీసుకునే నిర్ణయాలు అధికంగా ఉంటాయి. అదేవిధంగా సంతాన వర్గం యొక్క సహకారం బాగుంటుంది. అంతేకాకుండా మీ ఆలోచనల సహకారంతో మీరే కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. సామర్థ్యంతో పనులు పూర్తి చేస్తారు. కొత్త రకమైన సృజనాత్మకతతో ఆగిన పనులు పూర్తి చేస్తూ స్నేహ సంబంధాలను పెంపొందించుకుంటూ స్నేహవర్గంతో కలిపి మంచి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ పరాక్రమాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ధైర్య సాహసాలు పెరుగుతాయి.